రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానిద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారై ఉంటారట. దేవుని ఆత్మ మన ఆత్మకు అటాచ్మెంట్ అయి ఉంటే, ఆయన ఆత్మ మనలో, మన హృదయములో ఆయన ఆత్మ ఉన్నట్టయితే వారు ఆత్మ స్వభావం కలవారుగా ఉంటారట. వారట శరీర స్వభావం కలవారు కారు. వారికి శరీర స్వభావాలతో సంబంధాలు ఉండవు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ఆత్మ మనతో కలిసి ఉంటుందో, దేవుని యొక్క ప్రేరేపణ మన ఆత్మలో ఉంటుందో, అప్పుడు మనము శారీరక స్వభావాన్ని పక్కకు పెట్టి ఆత్మీయ స్వభావాన్ని మనం బయలుపరుస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఆత్మ స్వభావాలు బయటకు వస్తూ ఉంటాయి. శారీరక స్వభావాలు మాత్రం అవి అనగదొక్కబడతాయి. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ మనము నటిస్తున్నట్లయితే, ఆత్మ ఉన్నట్టుగా నటిస్తున్నట్టయితే దాన్ని బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వేషధారలారా అని. ఒకవేళ ఆత్మ నీలో లేనివాడైతే ఏమంటుంది వాక్యం? ఏం సెలవిస్తుంది? వాడు నావాడు కాదు. క్రీస్తు నీలో లేనట్లయితే, క్రీస్తు ఆత్మ నీలో లేనట్లయితే వాడు నావాడు కాదని స్పష్టంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ నీ ఆత్మకు కలిసి ఉన్నట్లయితే నీ స్వభావం ఏమి స్వభావం వస్తుందంటే ఆత్మీయం బలపడే స్వభావం వస్తుంది. ఆత్మతో ఆలోచించే స్వభావం వస్తుంది. వారట దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తారో తెలిసినా? ఏ విధంగా ఆరాధిస్తారంటే, మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 30లో సెలవిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనము, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ ఆజ్ఞాప్రదేవన్ బిడ్డ. ఒకవేళ నువ్వు దేవుని ఆత్మతో నింపబడినట్లయితే నీ ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలు నీలో ఉంటాయి. శారీరకమైనటువంటి ఆలోచనలు చచ్చిపోతాయి. ఒకవేళ నీ ఆత్మ దేవునితో నింపబడి ఉంటే నువ్వు సంపూర్ణంగా పూర్ణ ఆత్మతోని, పూర్ణ బలముతోని, పూర్ణ శక్తితోని నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు. ఒకవేళ అలా ఆరాధించలేకపోతే దాన్ని బైబిల్ గ్రంథం వేషధారలారా అని చెప్తా ఉంది. వేషధారులంట దేవుని రాజ్యానికి వారసులు కారట.
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ఆ చివరిలో ఆ మాట రాసిపడి ఉంటుంది. చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కుక్కలు మరి వేషధారలు వీళ్ళందరూ కూడా ఆ రాజ్యంలో ప్రవేశించారని రాయబడి ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, దొరికిందా వాక్యం? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఉంటుంది. కుక్కలను మాంత్రికులను 15వ వచనమట, వ్యభిచారులను వేడలు పట్టనే ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళందరూ వేషధారులే. భక్తితో కూడినటువంటి వేషధారులు వాళ్ళు. అందుకని అంటే అన్నాడు, దేవుని ఆత్మ నీలో ఉంటే ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలు నీలో ఉంటాయి, ఆత్మానుసారమైన ఆలోచనలు ఉంటాయి, శారీరకమైన సంబంధమైనటువంటి ఆలోచనలు నీలో ఉండవు అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టే ఉంది. ప్రభా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు ఆత్మ నీలో లేకపోతే వాడు నావాడు కాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మరి 10వ వచనం నుండి మనం కూడా చదివితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాను, మీ ఆత్మ నీతి విషయమై. అబ్బా, ఏం స్పష్టంగా రాయబడింది. ఒకవేళ క్రీస్తు ఆత్మ నీలో ఉంటే వారి శరీర భావాలన్నీ కూడా ఏమైపోయి ఉంటాయి? మృతమైపోయి ఉండాలి. వారి పాపపు ఆలోచనలు రాకుండా ఉండాలి, పాపపు తలంపులు లేకుండా ఉండాలి. అది క్రీస్తు ఆత్మ నీలో ఉన్నప్పుడు. అంత మాత్రమే కాదు ప్రియదేవుని బిడ్డ, అక్కడ రాయబడిన మాట, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాను, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మీ ఆత్మ జీవము కలిగి ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత బలహీనత ఉండని, మీ శరీరంలో ఎంత బలహీనత ఉండని, మీ పరిసర ప్రాంతాల్లో ఏ బలహీనత ఉన్నప్పటికీ కూడా, మీ శరీరము బలహీనతలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ మాత్రము జీవముతో నింపబడి ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని ఆత్మ పొందినటువంటి ప్రతి బిడ్డ, దేవునితో మిళితమైనటువంటి ప్రతి బిడ్డ వాళ్ళ ఆత్మట ఎప్పుడు ఎట్లా జీవము కలదై ఉంటుందట. మరి ఆలోచనలను కూడా, పాపముతో నిండిన ఆలోచనలను కూడా మృతమైపోయి ఉంటాయి అంట. ప్రియదేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేద్దామా? ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట చదువుదాం, ఇంకా చదువుదాం. 11వ వచనం. అక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవుని యొక్క ఆత్మ మీకు మిళితమై, డిటాచ్మెంట్ కాదు అటాచ్మెంట్ అయి ఉన్నట్లయితే అప్పుడు మీరు ఆత్మ ఫలాలను కూడా పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి ఉంటారో, దేవుని ఆత్మతో మిళితమై ఉంటారో, వారు ఆత్మతో సత్యముతో శక్తితో మరి దేవుని ఆరాధిస్తూ ఉంటారు. అలా ఆరాధించిన ప్రతి బిడ్డట దేవుని యొక్క ఆత్మ ఫలాల్ని పొందుకుంటాడట. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా చెప్దామా ఒకసారి?
నిజముగా మనము దేవుని ఆత్మతో నింపబడి ఉంటే ఆయన యొక్క ఆత్మ ఫలాలు మనం పొందుకుంటాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆయనను ఆరాధించే సమయంలో పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో ఆయనను ఆరాధిస్తామని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. క్రొత్త నిబంధనలో ఇచ్చినటువంటి 2 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఇదే. ప్రియదేవుని బిడ్డ, నీవు దేవుని ఆత్మతో నింపబడ్డావా? నింపబడితే నీ ఆత్మ పూర్ణమైన మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధిస్తుంది. నీ పాపపు విషయంలో నీ ఆలోచనలు మృతములైపోతాయి. నీవు ఒకవేళ దేవుని ఆత్మతో ఉంటే నీ ఆత్మ జీవము పొందుకుంటుంది. నీవు ఒకవేళ ఆయన ఆత్మతో, సత్యంతో నువ్వు ఆరాధిస్తే మాత్రము ఆయన యొక్క మరి ఆయన యొక్క ఆత్మఫలాలు కూడా మనం పొందుకుంటామంట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22లో సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీవు ఒకవేళ దేవుని ఆత్మతో నింపబడి ఆయనని పూర్ణమైన మనస్సుతో నువ్వు సేవించినప్పుడు నీ యొక్క పాప విషయంలో మృతములై నీవు జీవము పొందుకున్నప్పుడు నీవు ఆత్మఫలాలు పొందుకుంటావని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అది ప్రదేశం బిడ్డ. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా? మనము దేవుని ఆత్మతో నింపబడిన వారమైతే. ఒకవేళ క్రీస్తు చెప్తా ఉన్నాడు, ఒకవేళ నా ఆత్మతో నింపబడకపోతే వాడు నావాడు కాదు. ఎంతసేపటికి వాడు వేషధారిగానే ఉండవలసిందే తప్ప మరొక మార్గము లేదు. ప్రియదేవుని బిడ్డ, మరొక మార్గము లేదు. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీకు లైసెన్స్ లేదు. ప్రియదేవుని బిడ్డ, నిండుగా ఆయన ఆత్మతో నింపబడి నీ యొక్క పాప విషయమై నీవు మృతమైనప్పుడు, నీ శరీరము మృతమైనప్పుడు నీవు నీ ఆత్మ జీవాన్ని పొందుకుంటుంది. అప్పుడు నువ్వు దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధిస్తావు. అప్పుడు నీవు ఈ ఆత్మ ఫలాలు పొందుకుంటావు. అప్పుడు దేవుని బిడ్డ, అప్పుడు నీలో ఏం ఉద్భవిస్తుందో తెలిసినా? ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమ కాదు, దేవుని ప్రేమ. దేవుని ఏ విధంగా ప్రేమించాలి? అసలు ప్రేమ సంతోషం ఇంటి నిండా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, ప్రేమ, సంతోషము, సమాధానం ఉంటుంది. మీ ఇంట్లో సమాధానం ఉంటుంది. ఎన్నో కుటుంబాలు సమాధానాలు లేకుండా 6 నెలలకే విడాకులైనటువంటి సంఘటనలు చాలా చూసాం. ప్రియదేవుని బిడ్డలారా, పెళ్ళి క్రైస్తవ పెళ్ళి చేసింది పాస్టర్లే, అయినప్పటికీ 6 నెలలకే సమాధానం లేని కుటుంబాలుగా మారిపోతూ ఉన్నాయి. ఎవడో ఈమె ఫోన్ చేశాడని ఆ కాల్ డేటా అంతా తీసి నాకు వద్దు ఏమని విడాకులు, డైవర్స్ రాసిచ్చినటువంటి రోజులు నేను చూశాను. ప్రియదేవుని బిడ్డలారా, వారి ఇంట్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కారణం, వారు దేవుని ఆత్మచే నింపబడలేదు. వారింట్లో ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు,
దీర్ఘశాంతం, అంతకంటే లేదు. ముక్కు మీదనే కోపం ప్రియదేవుని బిడ్డ. అందుకే అంటున్నాడు, ఈ దేవునికి ఉన్న లక్షణాలు నీకు రావాలంటే నీ ఆత్మ దేవునితో అటాచ్మెంట్ అయి ఉండాలి ప్రియదేవుని బిడ్డ. నీ పాపపు ఆలోచనలన్నీ కూడా మృతమైపోయి ఉండాలి. నీ ఆత్మ జీవము పొందుకొని ఉండాలి ప్రియదేవుని బిడ్డ. అంత మాత్రమే కాదట, దయాళత్వం ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది ప్రియదేవుని బిడ్డ. అందుకే అంటున్నాడు, నాకు నీవు ఒక గ్లాసు చన్నీళ్ళు ఇస్తే చాలు, నీ పరలోకంలో ఏమిటది, నీ ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అది ఎప్పుడు వస్తుందంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు దయాళత్వం వచ్చేస్తుంది ప్రియదేవుని బిడ్డ. ఈ 9 అంశాలు మనం పొందుకున్నామా లేమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అప్పుడు అర్థమైపోతుంది మనం దేవుని ఆత్మతో నింపబడ్డామా లేదా అని తెలుసుకోవచ్చు ప్రియదేవుని బిడ్డ. నీలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం కావాలి ప్రియదేవుని బిడ్డ. అంత మాత్రమే కాదు, విశ్వాసము అన్నిటికంటే ముఖ్యమైనది. ఇదిగో దేవుని ఆత్మతో నేను నింపబడ్డాను, దేవుని ఆత్మ నన్ను నడిపిస్తూ ఉంది. ఇదిగో ప్రతి పని చేస్తున్నప్పుడు నన్ను దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది అని నువ్వు ఒకవేళ చెప్పగలిగితే నీలో విశ్వాసము నిండుకున్నదని చెప్పుకోవచ్చు ప్రియదేవుని బిడ్డ. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని ఆత్మచే నింపబడినవా లేదా? ఒకవేళ నింపబడకపోతే, క్రీస్తు ఆత్మతో నింపబడకపోతే వాడు నావాడు కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వెంత దూరం ప్రయాణం చేసినా అది వృధానే. నువ్వు దేవుని రాజ్యానికి అడుగు పెట్టలేవని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియదేవుని బిడ్డ, సాత్వికమైన మనస్సు, మృదువైన మనస్సు నీకు ఉండాలి. అది వచ్చేస్తుంది దేవుని యొక్క ఆత్మతో నింపబడితే. అంతేకాదు ఆశా నిగ్రహం, ఇది చాలామందిలో ఈ నిగ్రహ శక్తి కోల్పోతూ ఉంటారు ప్రియదేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి ఒకటి పొందుకున్నాడంటే అతనికి ఆశ సరిపోదు ప్రియదేవుని బిడ్డ. ఇంకా కావాలి అనేటువంటి ఆశతో కొట్టుకులాడుతూ ఉంటాడు తప్ప దాన్ని చాలు నాకు దేవుడు ఇంతే ఇచ్చాడని ఆ తృప్తి పొందే వ్యక్తులు చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు ప్రియదేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశ నిగ్రహంగా ఉండాలి. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. కానీ ఆశలో కూడా నిగ్రహ శక్తి ఉండాలి. దేవుడు ఇచ్చేంత వరకు వేచి ఉండాలి ప్రియదేవుని బిడ్డ. అది నీవు పొందుకోవాలంటే దేవుని ఆత్మచే నీవు నింపబడి ఉండాలి. ఒకసారి ఆ 9 అంశాలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏముండాలట, ఏమొస్తాయంట? ఆటోమేటిక్గా ఏమొస్తాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 మనకు అనుగ్రహించబడతాయి ప్రియదేవుని బిడ్డ. నీవు దేవుని ఆత్మచే నడిపింపబడి ఆయన ఆత్మతో నీ ఆత్మ అటాచ్మెంట్ అయి ఉన్నట్లయితే నీవు పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధిస్తావు. ఆరాధించిన వెంటనే నీవు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. ఈ ఆత్మఫలాన్ని పొందుకుంటావు ప్రియదేవుని బిడ్డ. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మ దేవునితో మిళితమై ఉందా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి.
ఒకవేళ నీ మనసులో పాప విషయమై మృతము కాలేదు అంటే నీ నీ యొక్క ఆత్మ దేవుని ఆత్మతో మిళితం కాలేదని అర్థం చేసుకోవాలి ప్రియదమ్ముడ. అందుకే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నా ప్రియ బిడ్డ, క్రీస్తు ఆత్మ నీలో లేనట్టయితే వాడు నావాడు కాడని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎంతకాలం ఉన్నా దూరపు బంధువే కానీ దగ్గర ఆత్మ సంబంధివి కావు. మరొకటి గుర్తుపెట్టుకోవాలి, చివరి అంశము ఆశా నిగ్రహణ అలవాటు చేసుకోవాలి ప్రజలు బిడ్డలా. అది ఎంతవరకు మనము మనస్సును కంట్రోల్ చేయగలుగుతామో అంతగా మనము అభివృద్ధి పొందుతాం. దేవుడు ఇస్తేందుకు ఇష్టపడతాడు. ఒకవేళ నువ్వు దురాశ పడుతున్నావేమో అప్పుడు దేవుడు నీ కాడి నుంచి తీసి మరొకరికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. కనుక ప్రదేవన్ బిడ్డ, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి, నేను దేవుని ఆత్మతో అంటు కట్టబడ్డానా లేనా? ఒకవేళ అంటు కట్టపడకపోతే నేను క్రీస్తు వాడను కానని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఆత్మ ఫలాలను పొందుకోలేనని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. నాలో ప్రేమ లేదు, సంతోషం, సమాధానం ఇవన్నీ నేను కోల్పోయి ఉన్నట్టే లెక్క. ప్రియమైన బిడ్డ, ఈరోజు తీర్మానం చేసుకో, తండ్రి నీ ఆత్మ నాలో ఉంచయ్యా, నా ఆత్మలో మిళితం కానీ నాయన, నీ ఆత్మ సారథ్యంలో నేను నడవాలయ్యా. నా పాప విషయమై నేను మృతమై ఉండాలి నాయన. నా శరీరము మృతమై ఉండాలి ప్రభువా, నా ఆత్మ మాత్రం జీవాన్ని పొందుకోవాలి తండ్రి అని ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే ఆయన ఆత్మ కుమ్మరించే దేవుడు. ఆయన ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించే దేవుడు. ఆయన ఎంతటి పాపమైనా సరే, ఘోర పాపమైనా నిన్ను క్షమించడానికి, నన్ను క్షమించడానికి దేవుడు ఇష్టంగా ఉంటాడు. ప్రియమైన రెడీగా ఉంటాడు. ఇదిగో నా ఆత్మ నీతో మిళితం చేస్తా ఉన్నాను అని దేవుడు అంగీకరిస్తాడు. స్వాభావికంగా ఉండేటట్టు ఆ అలవాట్లు మానేసి మనం దేవుని ఆత్మచే నడిపింపబడతామని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మోకరించి దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని మనోనేత్రాలు తెరిచి, తండ్రి నేను ఈరోజు తెలుసుకున్న వాక్యం నాయన, ఆత్మ లేనివాడు నావాడు కాదని క్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు ప్రభువా. అయ్యా నీ ఆత్మతో నన్ను నింపు నాయన. నా హృదయము అయ్యా నీ ఆత్మ కొరకు ఆరాటపడుతుంది ప్రభువా. అయ్యా నేను పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించాలి నాయన. నీ యొక్క ఆత్మ ఫలాలు పొందాలని ఆశపడుతున్నా అయ్యా అని నీవు దేవుని దగ్గర మొర్రపెట్టగలిగితే ఆయన నీ వాక్యాన్ని, నీ ప్రార్థనని వింటాడు. ఆయన ప్రియ దేవుని బిడ్డ, మోకరించండి కళ్ళు మూసుకొని, ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి నాయన. ఇంతవరకు నాయన నటిస్తూ వచ్చాను ప్రభువా. నీ ప్రేమ నాకు తెలియదు నాయన. సంతోషము, సమాధానం నాలో లేదయ్యా. నాకు అనుగ్రహించు దేవా. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపింపబడి పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం.
స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నా ప్రభా. ఈ సమయంలో, ఈ క్షణంలో ప్రభా, గొప్ప రీతిలో ఈ పునరుత్థాన ఆదివారపు ఆరాధనను జరిగించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం ప్రభా. ఇది నాన్న దైవదాసులు నైనా వాక్యం మమ్మల్ని దర్శించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. అవును ప్రభా, రోమిలకు రాసిన పత్రిక ద్వారా మాట్లాడిన దేవుడు, 8వ అధ్యాయం 9, 10, 11 వచనాల ద్వారా మాట్లాడిన దేవా, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. అవును ప్రభా, దేవా తండ్రి, మీ ఆత్మ మాలో ఉంటే ఆత్మానుసారంగా నడుచుకుంటారని ప్రభా, ఆత్మ లేనివారు ప్రభా శరీరానుసారంగా నడుచుకుంటారని నాయన, ఎవడైతే నా ఆత్మ లేనివాడైతే నా వాడు కాదని మాట్లాడి ఉన్నారు. దాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాము ప్రభా. దేవా, మరి ఏ విషయంలోనైనా నాయనా తండ్రి, విన్న బిడ్డలు కానీ మేము కానీ ఎక్కడైనాను నాయనా నటిస్తూ ఉన్నామేమో, దాన్ని బట్టి క్షమాపణ అడుగుచున్నాం నాయనా. స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను నైనా. ప్రతి ఒక్కరిలోనైనా మీ ఆత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాను, ఆత్మ నడిపింపులో నడిపించమని వేడుకుంటున్నాను. మార్కు సువార్త ద్వారా మాట్లాడిన దేవా, స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాము ప్రభా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నాయనా మిమ్మల్ని సేవించమన్న దేవుడవు ప్రభా. దేవా, దాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు. ఆ రీతిలో నాయన మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ఉంచబట్టకు కృప చూపించమని వేడుకుంటున్నాము ప్రభా. అదే రీతిలోను ప్రభా దేవా, 9 ఆత్మ ఫలములను ప్రతి ఒక్కరి జీవితంలో ప్రవేశపెట్టమని వేడుకుంటున్నాం నాయన. ఈ విన్న వాక్యము నాయన ఎవరు చెవున పెట్టకుండా నాయన విని నాయన దాన్ని అలవర్చుకొని దినదినము జీవించే కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ నాయన, మరి దైవదాసులను కూడా ఇంకొను అభిషేకించి గొప్ప ఘనముగా వాడుకోమని వేడుకొంచు. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.